మా అబ్బాయి గురించి. చా ప్రకాష్, ఏమైనా తెలిసిందా? ఇది ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? హలో, బాగున్నారా రుద్రాణి గారు? పరామర్శించే టైం కాదిది. నాకు పనుంది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎంతైనా ఒకప్పుడు నాకు హెల్ప్ చేశారు. ఇంకెప్పుడైనా ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తారన్న నమ్మకం ఉంది. రేపెప్పుడైనా మీరు నాకు చేయబోయే సాయం కోసం నేను మీకు సాయం చేద్దామని ఫోన్ చేశాను. నువ్వేంటి నాకు సాయం చేసేది? నువ్వు నాకు సాయం చేసే స్థాయికి వచ్చావా? అవసరం అవుతుంది రుద్రాణి గారు. నాలాంటి వాళ్ళ సాయం కూడా మీకు అవసరం అవుతుంది. ఇప్పుడు మీ కొడుకు ఏమయ్యాడా అని ఆతృత పడుతూ ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళుంటాడా, ఏమైందా అని కంగారు పడుతూ ఉంటారు. మరి మీ డబ్బు, మీకున్న పలుకుబడి ఎన్ని ఉన్నా మీకు ఈ టైంలో సాయం చేయగలుగుతున్నాయా? కానీ నేను చేయగలను. ఏయ్, చెప్పాలనుకుందేంటో నేరుగా చెప్పు. మీకు హెల్ప్ చేస్తాను అంటే వద్దంటున్నారు కదా. విసిగించకుండా విషయం చెప్పు. మీ కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలుసు. తను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు. అయ్యయ్యో, శుభమా అంటూ పీటల మీద కూర్చున్నాక లేవకూడదమ్మా. పంతులు గారు, అక్షింతలు మాకు ఇస్తారా? ఆశీర్వదించాలి కదా. ఎందుకు సిద్ధార్థ్ ఇబ్బంది పడుతున్నారు? బెటర్ హాఫ్ అయిపోవాలని లెటర్ రాసి మరీ వచ్చేసారు కదా. హాయిగా పెళ్లి చేసుకోండి. నన్ను చూసో మా ప్రసాద్ని చూసో మీరాగారని కూడా నాకు తెలుసు. కాకపోతే మనసు ఊరుకోక ఎవరూ లేనట్టు ఎక్కడో ఒంటరిగా మా శౌర్య పెళ్లి జరగడమేంటి? కనీసం మేమిద్దరమైనా వచ్చి తోడుగా నిలబడదామని వచ్చాం. అది కాదు వదినా. అయ్యో, నీకింకా ఒక వదిన ఉందన్న విషయం కూడా గుర్తుందా? నాకు నా ఆడపడుచంటే ఇష్టం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. కానీ నీకు ఈ వదిన గుర్తుంటే అసలు ఇంటి గడప దాటేదానివే కాదు కదా. అది కాదండి, ఈ పెళ్లి జరగాలంటే ఈ పెళ్లి జరగాలి అంటే మీ ఇద్దరు ఉంటే చాలు. ఆవిడ తల వంచుకుంటుంది, నువ్వు తాళి కట్టేస్తావు. అదే కదా మీ ఉద్దేశం? అయినా వాడెక్కడున్నాడు? ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు? ఎక్కడ ఏంటి అనేది తెలుసుకునే కంటే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏంటది? పక్కనే వాటర్ బాటిల్ ఉంటే దగ్గర పెట్టుకోండి. గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. టాబ్లెట్స్ చూసి దగ్గర పెట్టుకోండి. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? చెప్పే విషయం అలాంటిది రుద్రాణి గారు.
ముందు జాగ్రత్త పడమని చెప్తున్నాను. అవకాశం దొరికింది కదా అని వాక్కు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. తర్వాత నేనాడుకుంటే నా ఆట తట్టుకోలేవు. అవునా? సరే చెప్తాను విను. నీ కొడుకు ఎవరిని ప్రేమించాడనుకుంటున్నావు? తెలీదు. నీ కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలీదు. నీ కొడుకు ఎక్కడున్నాడో అనేది తెలీదు. ఎవరిని ప్రేమించాడో తెలీదు. ఆ అమ్మాయి ఏంటమ్మాయో కూడా తెలీదు. ఇంకేం తెలుసు రుద్రాణి నీకు? తను ఎవరో కాదు, రాఘవ మాధవ మహాలక్ష్మిల ముద్దుల చెల్లెలు శౌర్య. కేవలం మీ ఇద్దరే ఉండి 3 ముళ్ళు వేసుకుంటే పెళ్ళైపోతుంది అనుకునేదానికి ఈ గుడి దాకా రావడం ఎందుకు? కార్లో కూర్చుని కూడా కట్టేయచ్చు కదా. ఓ, ఎవరు లేకపోయినా కనీసం వేద మంత్రాలైనా సాక్షిగా ఉంటాయనా? ఇద్దరు కూర్చుని పెళ్లి చేసుకోండి అని వేద మంత్రాలు చెప్పవు. కేవలం జంట ఉంటే చాలు ఆశీర్వదిస్తాము అని చెప్పవు. బంధుమిత్రులు కావాలంటుంది. వాళ్ళ ఆశీర్వాదాలు అందుకోమంటుంది. కాళ్ళు కడగమంటుంది. కన్యాదానం చేయమంటుంది. భార్యతో 7 అడుగులు వేయమంటుంది. బతుకంతా తనతో ఉంటామని హామీ ఇవ్వమంటుంది. వీటన్నిటికీ సాక్ష్యంగా బంధువుల్ని నిలబెడుతుంది. కనిపించిన అందరి దేవుల్ని సాక్షిగా పెట్టి ఆకాశం నుంచే అక్షింతలు వేయమంటుంది. అలాంటి గొప్ప వేద మంత్రాలని మీ ఇద్దరే కూర్చుని పంతులు గారితో చదివిస్తే సరిపోతుందనుకుంటున్నారా? ఎంత నమ్మని శౌర్య నిన్ను. అలాంటిది నాకే చెప్పకుండా ఇలా వచ్చేసావంటే ఏమనుకోవాలి? నా కొడుకు ప్రేమించింది ఆ రాఘవ చెల్లెల్నా? అనుమానంగా ఉంటే నీ ఫోన్కి పంపిస్తాను చూడు. అంతేకాదు, ఇప్పుడు వాళ్ళిద్దరికీ రహస్యంగా పెళ్లి చేయాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఆ భూమి వెళ్ళింది. నాకు తెలిసి ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. మీ ఇద్దరి పెళ్లి ఇలా చాటుగా కాదు, పెద్ద కళ్యాణ మండపంలో ఘనంగా జరిగే ఏర్పాట్లు నేను చేస్తాను. నా మాట నమ్మండి.